తెలంగాణలో పలుచోట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అలాగే ఇంద్రేశం, జహీరాబాద్, సుల్తానాబాద్ తో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోనూ రేపటికి వాయిదా వేశారు. అలాగే డోర్నకల్, ఇల్లందు, కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రేపటికి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో పలుచోట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అలాగే ఇంద్రేశం, జహీరాబాద్, సుల్తానాబాద్ తో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోనూ రేపటికి వాయిదా వేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈరోజు కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటగా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వారంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కార్పొరేషన్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ కూడా జరిగింది. ఇందులో దాదాపుగా 116 మున్సిపాలిటీలో దాదాపు 105 మున్సిపాలిటీల్లో కూడా పూర్తి ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నిక వాయిదా పడినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూరు ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ పలు సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మిగతా 105 మున్సిపాలిటీల్లో ఎన్నిక పూర్తయినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మిగిలిపోయిన ఈ 11 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలకు రేపు మళ్ళీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయితే జరుగుతుంది. ఒకవేళ రేపు కూడా ఈ కార్యక్రమం జరగకపోతే, ఎన్నిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపు కూడా జరగకపోతే ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చే ఏదైనా ఒక డేట్ రోజు ఖచ్చితంగా ఎంతమంది సభ్యులు హాజరైతే అంతమందితో మాత్రమే ఆ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించి పలు కారణాలు అయితే ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కొన్ని మున్సిపాలిటీల్లో కోరం లేదని చెప్పేసి తెలుస్తుంది. మరికొన్ని మున్సిపాలిటీల్లో అనివార్య కారణాల వల్ల వాటిని వాయిదా వేసినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో వాటికి దగ్గర నుంచి వివరాలు అయితే అందుతాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. ఎందుకోసం ఈ 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సాయంత్రానికి ఒక అధికారిక ప్రకటన చేస్తుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే రేపు ఉదయం మళ్ళీ 11 లేదా 12 గంటలకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఈ వారు కేటాయించిన సమయంలోనే ఈ ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు కూడా కోరం లేకపోయినా కానీ, లేకపోతే అనివార్య కారణాల వల్ల రేపు కూడా వాయిదా పడితే మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైనా ఒక డేట్ను సూచిస్తుంది. ఆ డేట్ రోజు ఖచ్చితంగా ఎలక్ట్ అయిన, ప్రమాణ స్వీకారం చేసిన ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వారంతా కూడా మళ్ళీ ఆ రోజుకు రావాల్సి ఉంటుంది. ఆ రోజు వచ్చిన తర్వాత చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్కు సంబంధించిన పరోక్ష పద్ధతిలో చేతులు ఎత్తి తమ మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో కూడా చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పెడితే ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజును రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక డేట్ను అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించి రేపైతే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఈ రోజు జరిగిన 105 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది.